కోరుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి సందర్శించి రైతుల సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు పరిస్థితి క్షేత్రస్థాయిలో వేరేలా ఉందని అన్నారు. తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన మొలకెత్తిన వడ్లు కూడా కొనుగోలు చేయాలని అన్నారు. శనవడ్లకు 500 రూపాయల బోనస్ అడగడం రైతులను మోసం చేయడమే అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు దుక్కి దున్నడం ప్రారంభం చేసిండ్రు. ఆ ట్రాక్టర్ కిరాయిలకు పైసలు కావాలి. దుక్కి దున్నడం ప్రారంభం చేసిండ్రు. ఆ ట్రాక్టర్ కిరాయిలకు పైసలు కావాలి. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తామని మీరు మాట ఇచ్చిండ్రు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులల్లో పట్టుకున్నారు. ఆ 7,500 వెంటనే ఈ జూన్ నెలలోనే రైతు బంధు పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది టైం మీద ఇస్తే రైతులకు అది ఉపయోగపడుతుంది. ఇంత మందు బస్తాలు తెచ్చుకుంటారు, విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారు, ట్రాక్టర్తో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయిల కన్నా పనికొస్తుంది. మీరు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా 7,500 రూపాయలు జూన్ నెలలోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పచ్చి రొట్టె విత్తనాలు కూడా వెంటనే తెప్పించి ఆగ్రో సేవా కేంద్రాల్లో, ప్యాక్ సెంటర్లలో రైతులకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిసిన వడ్లను కూడా వెంటనే కొని రైతులకు నష్టం జరగకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. యాడున్నారు మంత్రులు? గతంలో మంత్రులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మేము కళ్ళాలలో తిరుగుదాం. ఇలా ఒక్క మంత్రి అన్న కళ్ళాలలో తిరుగుతుండా?